వరుణ్ గారు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అయిందండి? కరెక్ట్ 6-7 months అలా అవుతుంది. 7 months అయింది. అసలు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనగానే హోమియోపతికి రావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా సాధారణంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనగానే హోమియోపతి అంటే భయపడతారు చాలామంది. అవును సార్. మీకు ఆలోచన ఎలా వచ్చింది అసలు యాక్చువల్గా నా దగ్గర రావాలని? యాక్చువల్గా ఎల్లోపతి ట్రీట్మెంట్ అంటూ మొత్తం వాడేసాను సార్. అది దాంట్లో కిడ్నీ బయాప్సీలు అని ఇవి అని మొత్తం అంతా అన్నారు. క్యూర్మెంట్ కూడా మాకేం కనబడలేదు. సో మీరు ముందు నుంచే తెలుసు, నేను కూడా ల్యాబ్ టెక్నీషియన్ అవ్వటం వలన సో మీ పేషెంట్లు కూడా మాకు బాగా పరిచయం. వాళ్ళందరూ సజెషన్స్తోని మీ దగ్గరికి వచ్చాను సార్. అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ డేలోనే ప్రోటీన్ యూరియా అన్నది నార్మల్లోకి వచ్చింది సార్. డే టు డే చెక్ చేస్తున్నాం. ప్రోటీన్ యూరియా అనేది 4+ ఉంది. అక్కడ ఓమ్నికార్టిన్ అనే ఒక స్టెరాయిడ్ పెట్టేవారు, అయినా కూడా కంట్రోల్లోకి వచ్చేది కాదు. మీరు ఇచ్చిన ఫస్ట్ డోస్తోనే 1+లోకి వచ్చింది. సెకండ్ డోస్కి నిల్ వచ్చింది. ఈ రోజు వరకు కూడా ఈ 6 monthsలో ఏ రోజు పాజిటివ్ అనేది రాలేదు సార్ మాకైతే. సో ట్రీట్మెంట్ వైపు అయితే చాలా హ్యాపీ సార్ మేమైతే. తర్వాత హోమియోపతి వాడుతున్నప్పుడు ఫస్ట్ బిగినింగ్కి ఇప్పటికీ ఈ అబ్బాయిలో ఉన్న మార్పు ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? సో ఎడిమా అలోపతి వాడుతున్నప్పుడు ఎలా ఉండేది చేంజెస్, హోమియోపతి వాడుతున్నప్పుడు ఈ ఎడిమా చేంజెస్ కానీ, కళ్ళ కింద వాపులు కానీ, కాళ్ళు వాపులు కానీ, పొట్టపురం కానీ అలాంటివి ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్గా ఎల్లోపతి ట్రీట్మెంట్ వాడుతున్నప్పుడు సార్ ఫస్ట్ మంత్ వాడేమో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 10 days హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఓమ్నికార్టిన్ అనే స్టెరాయిడ్ పెట్టారు. పెట్టిన తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే టైంకి మళ్ళీను స్వెల్లింగ్ వచ్చేసింది. మళ్ళీ హాస్పిటల్లో 10 days అడ్మిట్ చేశారు. తర్వాత మీ దగ్గర రావటం అయ్యింది సార్. వచ్చిన తర్వాత సార్ ఆ కళ్ళ దగ్గర వాపులు కానీ, ఆ పొట్ట దగ్గర వాపు కానీ, కాళ్ళు పొంగులు, ఒళ్ళు పొంగులు అన్నీ నార్మల్ అయిపోయింది సార్. ఆ స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడడం వల్ల వీడికి హెయిర్ అనేది పెరగటం కానీ ఇట్లా కూడా జరిగింది. మెడిసిన్స్ వాడడం మొదలుపెట్టి మొత్తం వీడు నార్మల్ ఎలా ఉన్నాడో ఆ టైప్లో వచ్చేసాడు. యూరిన్ అవుట్పుట్ అది అంతా బాగుంది సార్, అంతా బాగుంది, ఎటువంటి వేరియేషన్ లేదు సార్. తర్వాత హోమియోపతి వాడుతున్నప్పుడు మీరు చాలా మంది నా దగ్గర పంపించారు కూడా రెఫరల్. అవును సార్. పంపించిన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ మందులు వాడుతున్నారు? యాక్చువల్గా సార్ ఇలాగే నెఫ్రోటిక్ ప్రాబ్లం కానివ్వండి, లేదా ఇంకే అదర్ కాంప్లికేషన్స్ కానీ మీ కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళ మీ దగ్గర పంపించాను. ప్రతి వాళ్ళకి కంట్రోల్లోకి వచ్చింది సార్. విజయవాడ నుంచి పంపించారు కదా? అవును సార్. అవును, వాళ్ళు కరెక్ట్ 1 month డోస్ లాంగ్ అనమాట. అతను 1 month అతను వాడారు. ఆ 1 monthలో అతనికి ఏంటంటే 31 years సార్ అతనికి. సో అతను చిన్నప్పుడే వచ్చేసింది. అతనికి 11 years ఉన్నప్పుడు ఈ నెఫ్రోటిక్ ప్రాబ్లం అతనిలో ఉంది. ఎప్పుడూ తగ్గలేదు. అతను ఎప్పుడు ఓమ్నికార్టిన్ స్టెరాయిడ్ వాడతారు, ఎప్పుడు 4+. కానీ మీరు ఇచ్చిన డోస్తో నార్మల్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సార్ అతను అయితే. ఈ అబ్బాయికి స్టెరాయిడ్స్ మనం స్టెప్ బై స్టెప్ ఆఫ్ చేస్తాం గ్రాడ్యువల్. అవును సార్. అవును, ఇప్పుడు కంప్లీట్గా నో స్టెరాయిడ్స్. ఇప్పుడు స్టెరాయిడ్లు ఏమీ పెట్టలేదు సార్. ఇప్పుడు అంతా ఎలోపతి మెడిసిన్ మొత్తం కంప్లీట్గా ఆఫ్ చేస్తాను సార్. ఓకే.